హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అరుణశ్రీనండి. మేమైతే పాతగుట్టకు వెళ్తున్నామండి భువనగిరి నుంచి. ఇప్పుడు మీకు పాతగుట్ట ఎలా ఉంటుంది చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా? పాతగుట్టకైతే వెళ్తున్నాము. ఇదైతే పాతగుట్ట రూట్ అండి. దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది యాదాద్రి గుట్ట అండి. ఇది ఇప్పుడు పాతగుట్టకి వెళ్ళాలంటే ఈ కారు టర్న్ అవుతుంది చూడండి, అక్కడి నుంచి పాతగుట్టకి వెళ్ళాలి. ఇదేమో కొత్తగుట్ట. ఇప్పుడు పాతగుట్టకి వెళ్ళాలంటే ఈ కారు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది చూడండి, అక్కడి నుంచి పాతగుట్టకు దారండి. ఇక్కడి నుంచి దారండి. కారు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగింది కదండి. చూడండి, పాతగుట్టకు వచ్చేసాము. కమాన్ అండి. అది మేము వెళ్ళిన రోజైతే పీర్ల పండుగ జరుగుతుందండి అక్కడ. కమాన్లోకి ఎంటర్ అయ్యామండి లోపలికి. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి చూడండి. టాంగా బండ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ షాప్స్ అండి పాతగుట్ట దగ్గర. ఇవన్నీ షాప్సేనండి. కొబ్బరికాయలు షాప్స్ అన్నీ. కార్లు పార్కింగ్ చేసుకోవడానికైతే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి కార్ పార్కింగ్ చేసుకోవచ్చండి. మేమైతే ఇక్కడే దిగాము. కార్ పార్కింగ్ అయితే లోపల చేసి వచ్చారండి. ఇది లోపల అండి. వేరున్న కాంచాలు తీసుకొచ్చి ఇచ్చేసామండి లోపలికి. సమ్మర్ అనేసి పందిర్లు వేశారండి, భక్తులకు పాదాలు వేడెక్కుతున్నాయని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడి దర్శనానికి అయితే ఇక్కడి నుంచి వెళ్ళాలండి. ఇక్కడైతే అమ్మవారికి స్వామివారికి భక్తులు వస్త్రాలు సమర్పించుకుంటారు కదండి, అవి అయితే వేలం వేస్తారండి. ఇక్కడి నుంచి దర్శనానికి వెళ్ళాలండి. లోపలికి అయితే ఫోన్స్ అలౌ చేయరండి. దర్శనానికి అయితే వెళ్తున్నారండి భక్తులు. ఇక్కడికి వేలానికి వేసిన చీరలండి ఇవన్నీ. భక్తులు వేలం పాటలో తీసుకోవచ్చండి. దర్శనానికి అయితే వెళ్తున్నారండి చాలామంది. పక్కన అండి ఇది పైకి వెళ్ళడానికండి. ఇక్కడ పైన ఆంజనేయ స్వామి వారు ఉన్నారండి. కొలను కూడా ఉందండి. మొదటిగా లక్ష్మీ నరసింహస్వామి పాతగుట్టలోనే వెలిసాడండి. అక్కడి నుంచి గుట్టపై నుంచి కొత్త గుట్టకు వెళ్ళాడని ప్రసిద్ధి అండి. ఇక్కడ చాలా కొత్తగుట్ట దర్శించిన తర్వాత అయినా మొదట అయినా కూడా పాతగుట్ట కంపల్సరీ దర్శనం చేసుకోవాలండి. లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న పూర్తి ఫలితం రావాలంటే మాత్రం పాత లక్ష్మీ నరసింహస్వామిని తప్పకుండా దర్శనం చేసుకోవాలండి. పైన అండి ఇది, పైకి మెట్లు ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంది. ఇక్కడైతే చిన్న చిన్న రాళ్ళు ఒకటి మీద ఒకటి పేరుస్తున్నారండి. ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు అలా ఒక రాయి మీద ఇంకో రాయి, ఒక రాయి మీద ఇంకో రాయి అలా పెడతారండి పక్కన గుట్ట మీద.
చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి వారి టెంపుల్. ఇక్కడ చిలక జోసి అని చెప్పే వాళ్ళు కూడా పక్కన కూర్చొని ఉన్నారండి. ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అండి. ఇక్కడ 5 ప్రదక్షిణలు చేసి భక్తులు ఆంజనేయ స్వామి వారిని మొక్కులు తీర్చుకుంటారండి. పక్కన చిన్న కొలను కూడా ఉందండి. ఇవి స్వామివారి అడుగులండి. ఇవి ఇక్కడ చిన్న చిన్న గుంటల్లా కనపడ్డాయి కదండి, అవి స్వామివారి అడుగులు. ఇది కొలనండి. ఇక్కడ వాటర్ ఉంది చూడండి కొంచెం. ఈ కొలను అండి ఇక్కడ పైన. ఇందులో చిన్నపిల్లలకు ఇక్కడ గుండు చేయించి స్నానాలు కూడా చేపిస్తారండి. స్వామివారి పాదాల గుంటలు అని అంటారండి వాటిని. ప్రసిద్ధి చెందాయండి, ఇక్కడ ఫేమస్ అండి ఇవి. స్వామివారి మొదటగా అడుగులు ఇక్కడే వేశాడని ప్రసిద్ధి అండి. తప్పకుండా మీరు పాత లక్ష్మీ నరసింహస్వామి గుట్టకు వస్తే ఈ పైన ఇదంతా దర్శనం చేసుకోండి. మాదైతే దర్శనం అయిపోయిందండి. మళ్ళీ మేము తిరిగి వచ్చేస్తున్నాము. కమాన్ అండి, కమాన్ నుంచి బయటకు వెళ్తున్నాము. బయటకు వెళ్ళేసామండి. పాత లక్ష్మీ నరసింహస్వామి గుట్ట దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఈ కొత్త లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ముందర నుంచే టర్న్ కావాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది యాదగిరి గుట్ట అండి, కొత్త గుట్ట. దీని ముందటి నుంచే వెళ్తున్నాం చూడండి. ఇక్కడ ఎంట్రీ ఉంది చూడండి. భక్తులు ఇక్కడ ఖాళీ నడకన మెట్ల నడక దారి ఉంటుందండి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తారు. మనం టర్న్ అయినాం చూడండి. అక్కడి నుంచే వచ్చే దారిలో రాయగిరి చెరువు ఉంటుందండి. అక్కడైతే బోటింగ్ ఉందండి. నేను ఆ బోట్ని కూడా వీడియో తీశాను. శిల్పారామం అని ఉందండి అక్కడ. భక్తులు చూడడానికి చాలా బాగుందండి. శిల్పారామంలో చిన్నపిల్లలకు బోటింగ్ ఉందండి, పెద్దవాళ్ళకు కూడా బోటింగ్ ఉంది. రాయగిరి చెరువు దగ్గర అయితే కాసేపు చాలామంది విశ్రాంతి తీసుకొని వెళ్తారండి గుట్ట నుండి వచ్చే దారిలో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.